ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం ముంచుకొచ్చేలా ఉంది. గ్లోబల్ మార్కెట్స్కు చమురు సరఫరా చేసే దేశాలు ప్రస్తుతం యుద్ధాల్లో పూర్తిగా మునిగిపోయాయి. అదే సమయంలో గ్లోబల్ మార్కెట్లకు ఆయిల్ సరఫరా అయ్యే హర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే గ్లోబల్ మార్కెట్స్కు ఆయిల్ సరఫరా తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 43% ఆయిల్ సరఫరా రిస్క్లో పడే ప్రమాదం ఉంది. దీని ప్రభావంతో గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ మందగించే అవకాశం ఉంటుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రతి దేశం ఎంతో కొంత ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆయిల్ సంక్షోభం గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా త్వరలోనే ఇంధన సంక్షోభం ఏర్పడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం గ్లోబల్ మార్కెట్లకు ఆయిల్ సరఫరా చేసే దేశాలు ప్రస్తుతం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా యుద్ధాలు జరుగుతున్న ప్రాంతాల్లో ఉండటమే అని చెప్పుకోవచ్చు. పరిస్థితులు ఇలానే కొనసాగితే గ్లోబల్ మార్కెట్లకు సరఫరా తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో రిస్క్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుద్ధాల వల్ల ఆయిల్ సరఫరాకు ఆటంకం కలుగుతోంది. అలాగే ఆయిల్ పుష్కలంగా లభిస్తున్నా వాటిని రవాణా చేయడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే గల్ఫ్ దేశాల నుంచి హార్మోజ్ జలసంధి ద్వారా రవాణా అయ్యే ఆయిల్ ట్యాంకర్లను ఇరాన్ అడ్డుకుంటోంది. ఈ జలసంధి ద్వారా గ్లోబల్ మార్కెట్లకు అవసరమైన 20% ఆయిల్ని తీరుస్తోంది. గత 6 నెలల నుంచి హార్మోజ్ ద్వారా చమురు రవాణా కావడం లేదు. రష్యా యుక్రెయిన్ యుద్ధం గత 4.5 సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. 2022లో రష్యా యుక్రెయిన్పై యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి క్రమంగా పలు దేశాల్లో యుద్ధాలు మొదలయ్యాయి. ఇక ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, అలాగే రష్యా, యుక్రెయిన్, లిబియాలో ఘర్షణలు, అలాగే వెనిజులా చమురు ఎగుమతులపై అమెరికా విధించిన ఆంక్షల వల్ల గతేడాది రోజుకు 45 మిలియన్ బ్యారెల్ చమురు ఉత్పత్తిపై ప్రభావం పడింది. ఈ లెక్కన చూస్తే గ్లోబల్ సప్లైలో 43% కంటే ఎక్కువ ప్రభావం చూపుతోందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ డేటాను పరిగణలోకి తీసుకుని రాయిటర్స్ వార్తా సంస్థ లెక్కగట్టి తేల్చి చెప్పింది. అయితే ఈ ఏడాది యుద్ధాలు మరింత ఊపందుకున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్లో దాడులు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అదే సమయంలో యుక్రెయిన్ రష్యాపై దాడుల జోరుని పెంచింది. ఇక తాజాగా యుక్రెయిన్ రష్యాలోని చమురు ఉత్పత్తి ప్లాంట్లపై, డిపోలపై దాడులు చేసి రష్యాకు భారీ నష్టాన్ని కలిగించింది. ఈ దెబ్బతో రష్యాలో పెట్రోల్ కొరత ఏర్పడింది. మాస్కో లాంటి నగరాల్లో పెట్రోల్ రేషనింగ్ కూడా మొదలైంది. ఈ ఏడాది గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లపై భౌగోళిక రాజకీయాలు ప్రభావం చూపించాయి. యుద్ధం వల్ల రోజుకు 45 మిలియన్ బ్యారెళ్ల సరఫరాపై ప్రభావం చూపించింది. యుద్ధాల వల్ల గల్ఫ్లోని పలు దేశాలు చమురు శుద్ధిని నిలిపివేశాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గత 6 నెలల నుంచి అమెరికా, ఇజ్రాయెల్లో ఇరాన్పై ఏకబిగిన దాడులు చేశాయి. ఇప్పటికే యుద్ధం ముగుస్తుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఇక యుద్ధం వల్ల చమురు ఉత్పత్తి పలుచోట్ల నిలిచిపోయింది. చమురు శుద్ధి నుంచి రవాణా వరకు గల్ఫ్ ఏరియాలో ఆటంకం ఏర్పడింది. ఇక ఇరాన్ హార్మోజ్ జలసంధి నుంచి చమురు రవాణాను దిగ్బంధించింది. గల్ఫ్ నుంచి ఇతర దేశాలకు ముడి చమురు ఎగుమతి చేయాలంటే హార్మోజ్ జలసంధి అత్యంత కీలకం. ఇక ఎనలిస్టుల అంచనా ప్రకారం హార్మోజ్ను దిగ్బంధం చేసినందువల్ల రోజు గల్ఫ్ నుంచి సరఫరా అయ్యే 5 నుంచి 7 మిలియన్ బ్యారెల్స్ నిలిచిపోయాయని చెబుతున్నారు. సౌదీ అరేబియా హార్మోజ్ నుంచి తప్పించి ఎర్ర సముద్రం ద్వారా చమురు ఎగుమతి చేస్తోంది. ఇక గల్ఫ్ దేశాలు ప్రత్యామ్నాయ రూట్లలో ఆయిల్ ఎగుమతి చేయాలనుకుంటున్నాయి. అయితే ప్రత్యామ్నాయ రూట్లలో ఆయిల్ సరఫరా రిస్క్ ఫ్రీ మాత్రం కాదు, అంతో ఇంతో రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది. ఎర్ర సముద్రంలో ఈజిప్ట్కి సమీపంలో సూయిజ్ కెనాల్ వద్ద ఇటీవల ఆయిల్ ట్యాంకర్లపై దాడులు జరిగాయి. దీంతో ఇక్కడ కూడా రిస్క్ మొదలైందని భావించాల్సి ఉంటుంది. ఇక ఇలా దాడులు చేస్తుంటే ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో ఇక ముడి చమురు అందుబాటులో ఉండదు. మరోవైపు రవాణా కూడా రిస్క్తో కూడుకుంటుంది. ఇక యుక్రెయిన్ని తీసుకుంటే రష్యా చమురు ప్లాంట్పై విచ్చలవిడిగా దాడులు చేస్తోంది. యుక్రెయిన్ నుంచి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా చమురు ప్లాంట్లను యుక్రెయిన్ టార్గెట్ చేస్తోంది. ఆయిల్ రిఫైనరీలతో పాటు ఇతర ఆయిల్ ప్లాంట్లపై దాడులు చేసింది. యుక్రెయిన్ దాడిలో రష్యా చమురు శుద్ధి సామర్థ్యం తగ్గిపోయింది.
దీంతో మాస్కో లాంటి నగరంలో ఇంధన కొరత ఏర్పడింది. దీంతో రష్యా పెట్రోల్తో పాటు డీజిల్ ఎగుమతుల్ని నిలిపివేసింది. అంతర్జాతీయ మార్కెట్లపై ఆయిల్ సరఫరా ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇది కేవలం రష్యాకే పరిమితం కాలేదు, కజకిస్తాన్పై కూడా పడింది. ఇక కజకిస్తాన్ విషయానికొస్తే ప్రాంతీయంగా అతిపెద్ద చమురు ఉత్పత్తి చేసే దేశం. ఈ ఏడాది నుంచి ఇక్కడ కూడా చమురు శుద్ధి నిలిపివేసింది. గల్ఫ్తో పాటు యుక్రెయిన్ యుద్ధం వల్ల గ్లోబల్ రిఫైనింగ్ సామర్థ్యం 10వ వంతు తగ్గిపోయిందని రాయిటర్స్ వార్తా సంస్థ లెక్కగట్టింది. ఇక ముడి చమురు అందుబాటులో ఉండి చమురు శుద్ధి చేసే ప్లాంట్లు లేకపోతే పెట్రోల్ ధరలతో పాటు ఇతర పెట్రోలియం ప్రొడక్ట్ల ధరలు పెరిగిపోతాయి. ఇక ఇరాన్, రష్యాను పక్కకు పెడితే లిబియా, వెనిజువెలా రిస్క్ కూడా గ్లోబల్ మార్కెట్లపై పడుతోంది. ఇక లిబియా విషయానికొస్తే సుదీర్ఘకాలంగా అనిశ్చితి వల్ల ఇక్కడ చమురు ఉత్పత్తితో పాటు ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఇక వెనిజువెలా విషయానికొస్తే ఇక్కడ చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు పెట్టింది. దీంతో గ్లోబల్ మార్కెట్లలో చమురు సరఫరాకు ఆటంకం కలుగుతోంది. అయితే ఈ అంతరాలు అన్నీ ఒకేసారి సంభవించలేదు. ఇతర మార్కెట్ల నుంచి సరఫరా అందుబాటులోకి రావడం వల్ల సరఫరా పూర్తిగా కుప్పకూలిపోయే పరిస్థితి తప్పింది. ఒకేసారి ఆయిల్ ఉత్పత్తి దేశాలు యుద్ధాల్లో పాల్గొనడం వల్ల ఆయిల్ మార్కెట్ బలహీనపడిందని చెబుతున్నారు ఎనలిస్టులు. ఇలాంటి సమయంలో అమెరికా ఆయిల్ మార్కెట్ని ఆదుకుంటోంది. అమెరికా ఉత్పత్తి చేసే ఆయిల్ గ్లోబల్ మార్కెట్లకు సరఫరా చేసి సంక్షోభం నుంచి కాపాడుతోందని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో విపరీతమైన చలి వల్ల రోజుకు 2 మిలియన్ ముడి చమురు ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే ఇక్కడ గమనించాల్సింది కేవలం యుద్ధాల వల్ల చమురు ఉత్పత్తి నిలిచిపోదని, వాతావరణంలో మార్పుల వల్ల కూడా చమురు ఉత్పత్తి నిలిచిపోయే అవకాశం ఉంటుందని అమెరికా ఎపిసోడ్ని చూస్తే తెలుస్తోంది. ఇక గ్లోబల్ వినియోగదారుల అసలు సమస్య ఏంటంటే యుద్ధంలో రిఫైనింగ్ సామర్థ్యం దెబ్బతినడం వల్ల పెట్రోల్, డీజిల్తో పాటు విమానాలకు వినియోగించే ఇంధన కొరత ఏర్పడుతుంది. ఇరాన్, యుక్రెయిన్ యుద్ధాల వల్ల రిఫైనింగ్ సామర్థ్యం గణనీయంగా దెబ్బతింది. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే రష్యాలో పెట్రోల్ కొరత గురించి చెప్పుకోవాల్సిందే. రష్యాలోని చమురు శుద్ధి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని యుక్రెయిన్ దాడులు చేసింది. దీంతో రష్యాలో పెట్రోల్ కొరత ఏర్పడింది. మాస్కో నుంచి ఇతర దేశాలకు పెట్రోల్ ఉత్పత్తుల ఎగుమతుల్ని నిలిపివేసింది. ఇక అమెరికా విషయానికొస్తే అక్కడ డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇక్కడి రిఫైనరీలు సామర్థ్యం కంటే ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తున్నా డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే దాని ప్రభావం నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. డీజిల్ని తీసుకుంటే ట్రక్కులు, షిప్పులు, నిర్మాణ రంగానికి చెందిన పరికరాలు, రవాణాకు, వ్యవసాయ రంగానికి చెందిన యంత్రాల్ని తీసుకువెళ్లడానికి డీజిల్ వినియోగిస్తారు. డీజిల్ ధర పెరిగితే రవాణా ఛార్జీలతో పాటు సరుకుల ధరలు పెరుగుతాయి. ఈ భారం అంతా చివరకు వినియోగదారుడిపై పడుతుంది. దీని ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతాయి. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది. వృద్ధి రేటు తగ్గుముఖం పడుతుంది. అదే సమయంలో పలు దేశాల్లో చమురు నిల్వలు కరిగిపోతాయి. ఇక దీర్ఘకాలం పాటు చమురు ధరలు పెరిగితే దిగుమతి బిల్లు పెరుగుతుంది. వాణిజ్య లోటు పెరుగుతుంది. కరెన్సీ ఒత్తిడికి గురవుతుంది. దీంతో పాటు ద్రవ్యోల్బణం కోరలు చూస్తుంది. ఇక ఇండియా లాంటి అతిపెద్ద దేశాలు ముడి చమురు దిగుమతులపైనే ఆధారపడతాయి. గ్లోబల్ మార్కెట్లో ధరలు పెరిగితే ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థికంగా దెబ్బే. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే గ్లోబల్ మార్కెట్లకు ఆయిల్ సరఫరా 43% వరకు తగ్గిందని చెబుతున్నారు. దీంతో గ్లోబల్ వృద్ధి రేటుపై ప్రభావం చూపుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కూడా.